ఇప్పుడు కోఆర్డినేషన్ కంపౌండ్స్లో ఏంటి డబుల్ సాల్ట్ ఉంటుంది, కాంప్లెక్స్ సాల్ట్స్ అనేవి. డబుల్ సాల్ట్స్ ఎగ్జాంపుల్ ఎలా అంటే KCl MgCl2 6H2O ఏంటి KCl MgCl2 6H2O అని అంటే కార్నలైట్. FeSO4 NH4 taken twice SO4 6H2O అంటే మోర్ సాల్ట్. ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇవి డిసోసియేట్ అయితే ఇంటూ అయాన్స్ ఎప్పుడైతే వాటర్కి కాంటాక్ట్ అయినప్పుడు. నెక్స్ట్ ఈ కాంప్లెక్స్ సాల్ట్స్ ఏంటివంటే K4FeCN taken 6. ఇవి వాటర్లోకి వచ్చిన కాంటాక్ట్ అయినా కానీ రిటైన్ దేర్ ఐడెంటిటీ, అంటే అవి డిజాల్వ్ కావు అయాన్స్ లాగా అన్నట్టు. ఇవి లాస్ అవుతాయి ఐడెంటిటీ, డబల్ సాల్ట్స్ అనేటివి. K4FeCN6. ఇప్పుడు ఇదేమంటే కోఆర్డినేషన్ స్పియర్ అని అంటారు దీన్ని ఏమంటే లైగెండ్ అంటే లూయిస్ బేస్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది సెంట్రల్ ఆటమ్ లూయిస్ యాసిడ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది కౌంటర్ అయాన్స్. ఓకే, స్పేషియల్ అరేంజ్మెంట్ కోఆర్డినేషన్ పాలిహెడ్రాన్. సేమ్ టైప్ ఆఫ్ లైగెండ్స్ని హోమోలెప్టిక్ కాంప్లెక్సెస్ అంటారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ లైగెండ్స్ని హెట్రోలెప్టిక్ కాంప్లెక్సెస్ అంటారు. ఎగ్జాంపుల్ K4FeCN taken 4H2OCl. కోఆర్డినేషన్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ లైగెండ్స్. చిలేట్ లైగెండ్స్ అంటే రింగ్ ఉండేటివి చిలేటింగ్ లైగెండ్స్ అని అంటారు. CO2O4 taken rise -3 డైడెంటేట్ లైగెండ్. ఇది కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ CO ఏంటంటే ఇది డైడెంటేట్ లైగెండ్ కాబట్టి 3 × 2 6. ఈ డైడెంటేట్ లైగెండ్స్ని గుర్తుపెట్టుకోవాలి. CO2O4 taken rise. చిలేటింగ్ లైగెండ్స్ అంటే వివిధ రింగులు ఉంటాయి. అవి క్లాసిఫికేషన్ ఆఫ్ లైగెండ్స్ బేస్డ్ ఆన్ ది చార్జ్ మీద బేస్ చేసుకుంటే అనాయోనిక్, కైటానిక్, ఇంకా న్యూట్రల్. అనాయోనిక్ ఎగ్జాంపుల్ ఏంటి క్లోరిన్ Cl-, క్లోరిడో, సైనైడో, హైడ్రాక్సిడో, అజైడో, నైట్రేటో, మర్కాప్టో. నెక్స్ట్ క్యాటయాన్కి NO+, నైట్రోనియం. ఇది ఏంటి NH2, NH3+, హైడ్రజీనియం. నెక్స్ట్ న్యూట్రల్కి CO, కార్బొనైల్, NO, నైట్రోసైల్, H2O, ఆక్వా, NH3, అమైన్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ది డెన్సిటీ అంటే డొనేషన్. యూనిడెంటేట్ క్యాన్ డొనేట్, ఒకటే డొనేట్ చేస్తుంది, ఒక లోన్ పేర్ డొనేట్ చేస్తుంది. Cl-, Br-, H2O, NH3 ఓన్లీ 1 పేర్. బైడెంటెడ్ ఆర్ డైడెంటేట్ అంటే 2 లోన్ పేర్ని డొనేట్ చేస్తుంది. ఈఎన్ అంటే ఈథేన్ 1,2 డైఅమైన్. ఈథేన్ 1,2 డైఅమైన్. OX ఆక్సలేటో CO4 -2. CO4 -2. గ్లై అంటే గ్లసినేటో CH2NH2 O డబుల్ బాండ్ C సింగిల్ బాండ్ O-. నెక్స్ట్ DMG అంటే డైమిథైల్ గ్లయోక్సైన్. ఓకే, డైమిథైల్ గ్లయోక్సైన్ CH3 డబుల్ బాండ్ NO-, డబుల్ బాండ్ NOH. ACAC అసిటైల్ అసిటోనేట్ CH3
O minus double bond CH, C double bond O CH, polydentate EDTA అంటే polydentate అంటే ethylene diamine tetra acetatoion CH2N CH2COO minus CH2COO minus CH2N lone pair CH2COO minus CH2COO minus 2N ఉంటాయి, 4O ఉంటాయి. O flexidentate example EDTA 246. Ambidentate ligands example Cn minus Nc minus SCN minus NCS NO2 minus ONO minus NC అంటే CN అంటే సైనైడ్, ఇది సైనైడ్ అంటే సైనైడ్ ఇక్కడ రాసినాం కదా, సైనైడ్ అంటే సైనైడు, ఇక్కడ కూడా ఏంటి సైనైడు రాస్తాం. ఇక్కడ ఏంటి ఐసోసైనైడు, ఇదేంటి థయోసైనైడు ఎస్, ఇక్కడ థయోసైనైడు ఎన్, ఇదేంటి నైట్రైటు ఎన్, ఇక్కడ నైట్రైటు ఓ, నైట్రైటు ఎన్ నైట్రైటు ఓ. బేస్డ్ ఆన్ ది డొనేటింగ్ ఆఫ్ లోన్ పేర్ సిగ్మా బాండ్ సిగ్మా డోనర్ పై యాక్సెప్టర్, పై డోనర్ పై యాక్సెప్టర్. సిగ్మా డోనర్ ఏంటిదంటే సిగ్మాని డొనేట్ చేస్తుంది కాబట్టి సిగ్మా డోనర్ CH3H2O ఎగ్జాంపుల్స్ దీనికి. నెక్స్ట్ సిగ్మా డోనర్ పై యాక్సెప్టర్ అంటే ఏంటి, పై అనేది యాసిడిక్ లైగండ్ అన్నట్టు. ఏం చేస్తుంది ఇది అంటే సిగ్మా డొనేట్ చేస్తుంది, ఇంకా పై అనేది యాక్సెప్ట్ చేసుకుంటుంది, CONO ఎగ్జాంపుల్ దీనికి. పై డోనర్ పై యాక్సెప్టర్స్ అంటే పై డొనేట్ చేస్తే మళ్ళీ పై యాక్సెప్ట్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏమో CH ట్రిపుల్ బాండ్ CH2 డబుల్ బాండ్ CH2. ఐయుపాక్ నామన్క్లేచర్కి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. ఏంటివి అంటే పాజిటివ్ పార్ట్ ఆఫ్ ది కాంప్లెక్స్ షుడ్ బి రిటర్న్ ఫస్ట్ రాయాలి. ఓకే, నెక్స్ట్ ligand should be written in alphabetical order followed by the central atom. When multiple ligands are connected used ఏంటి, ఒకవేళ మల్టిపుల్ లైగన్స్ అనేవి కనెక్టెడ్ అయ్యి ఉంటే ఇప్పుడు ఏం చేస్తామంటే బై ట్రై టెట్రా అని యూజ్ చేస్తాం. వెన్ మల్టిపుల్ కాంప్లెక్స్ లైగన్స్ అనేవి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే బెస్సెట్రస్ అనేది యూజ్ చేస్తాం. మల్టిపుల్ లైగన్స్ అనేటివి ఉంటే బై టై టెట్రా అని యూజ్ చేస్తాం. వెన్ కాంప్లెక్స్ లైగన్స్ అని ఉంటే బెస్ట్రస్ టెట్రా అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, అనయానిక్ లైగన్స్ షుడ్ బి ఎండ్ విత్ O. నెక్స్ట్ క్యాటయానిక్ లైగన్స్ షుడ్ బి ఎండ్ విత్ IUM. నెక్స్ట్ if the coordination entities has negative charge, కోఆర్డినేషన్ ఎంటిటీస్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటే ది సెంట్రల్ యాటమ్ షుడ్ బి ఎండ్ విత్ 8. నెగిటివ్ ఛార్జ్ ఉంటే అది 8 తోటి ఎండ్ కావాలి అని చెప్తున్నారు. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది మెటల్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ పారాంథసిస్ బై రోమన్ నెంబర్. అంటే ఇది ఏంటిదంటే ఇది ఆక్సిడేషన్ నెంబర్ ఇట్లా పారాంథసిస్ పెట్టి రోమన్ నెంబర్లో పెట్టాలని చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే K4 ఫస్ట్ తీసుకున్న ఎగ్జాంపుల్ FeCN6 ఉంది, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్. ఓకే, K4 అంటే దీనికి 4 ఉంటే 4 తీసుకోము, జస్ట్ పొటాషియం అని రాస్తాం. అంటే నెక్స్ట్ లైగన్ రాస్తాం. ఫస్ట్ 6 ఉన్నాయి కాబట్టి హెక్సా సైనైడు, నెగిటివ్ కాబట్టి సైనైడు. ఏది ఐరన్ ఉంది, ఐరన్ ఏమంటే ఫెర్రేట్ అని రాస్తాం. 8 ఎందుకంటే నెగిటివ్ వచ్చింది కాబట్టి ఫెర్రేట్ అని రాస్తాం. ఇక్కడ ఏంటి అంటే X, ఇది 6 మైనస్, ఇక్కడ ఏంటంటే -4 వస్తుంది, అది +6 అటు వెళ్తే +2 అవుతుంది కదా, అందుకనే 2 వచ్చింది రోమన్ నెంబర్. CrNH3 టేకెన్ థ్రైస్ H2O టేకెన్ థ్రైస్ Cl, ఇది ఇట్లా బ్రేక్ అయితే నెగిటివ్, ఇది పాజిటివ్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఫస్ట్ రాయాలి కాబట్టి ట్రై అమైనో ట్రై ఆక్వా క్లోరోమియం 3, ఎందుకంటే ఇది న్యూట్రల్ ఇది న్యూట్రల్ కాబట్టి ఇది 3 ఉంటే అది కూడా 3 ఉంటుంది. 3 క్లోరైడ్.